ఎక్కడి నుంచి మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చావు బ్రో? వసంత్ నగర్ బ్రో, మియాపూర్. ఓకే, ప్రీమియర్ షో చూడడానికి వచ్చా? ఎస్ బ్రో. ఓకే, చిరంజీవి గారి ఫ్యాన్? అవును బ్రో. ఎందుకు ఇష్టం చిరంజీవి గారు అంటే? అయిన వల్లనే టీఎఫ్ఐ ఇలా ఇంత మంచిగా ఉంది ఈరోజు. ఎన్నో పెద్ద పెద్ద మూవీస్ అయ్యాయి చాలాగా. టీఎఫ్ఐ బానిస? అవును బ్రో. ఓకే, ఫస్ట్ మూవీ ఏం చూసావు చిరంజీవి గారిది థియేటర్ మూవీ ఏంటి ఫస్ట్ థియేటర్? చాలా చూసా బ్రో. మన శంకర్ వారి ప్రసాద్ చూసావా? కన్ఫ్యూజ్ అవుతున్నా. సరిగా ఆలోచించి చెప్పు, థియేటర్లో ఫస్ట్ చూసిన మూవీ ఏంటి? గుర్తు తెచ్చుకో. శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ అప్పటిది కాదు, ఖైదీ నంబర్ 150. ఓకే రైట్. ఆ మూవీ చూసిన తర్వాత ఫ్యాన్ అయ్యావా? అవును బ్రో. ఓకే రైట్. ఎలా అనిపించింది ట్రైలర్ ఇదంతా? చాలా బాగుంది. సంక్రాంతి ముందే వచ్చేసారు, అలాగే మన గోదావరి జిల్లా కూడా వచ్చేసారు, అలాగే అన్ని థియేటర్లో కూడా ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు అయితే ఇప్పుడైతే కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ఫ్యాన్స్ మొదలవబోతుంది. అన్ని థియేటర్ల వద్ద కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో మొత్తం థియేటర్లన్నీ కూడా మొత్తం ఈ యొక్క మెగాస్టార్ ఇప్పుడైతే మరి కొద్దిసేపట్లో ఆయన అయితే సందడి చేయబోతున్నారు. అలాగే మన శంకర్ వరప్రసాద్ ఏదైతే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా అప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే మొత్తం పక్కన సోషల్ మీడియా వేదికగా మొత్తం అంతా కూడా రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పటికే పాటలు ఏవైతే ఉన్నాయో చిరంజీవితో పాటు అలాగే ఇప్పుడు నటించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పాటలు ఇప్పటికే ట్రెండ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరికొద్ది సేపట్లో థియేటర్ల వద్ద అయితే మొత్తం భారీ ఎత్తున మన శంకర్ వరప్రసాద్ వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే అభిమానులు ఏ విధంగా చూస్తున్నారు మన శంకర్ వరప్రసాద్ గారు, అలాగే ఒక ఖైదీ, అలాగే ఒక రౌడీ అల్లుడు, అలాగే ప్రధానంగా ఎన్నో సినిమాలు ఠాగూర్తో పాటు ముఠా మేస్త్రి మన ముందు వస్తున్నారంటూ కూడా సందడి చేసేందుకు ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే భారీ ఎత్తున అన్ని థియేటర్ల వద్ద కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ చిత్రం విడుదల సందర్భంగా ఏదైతే మైత్రి డిస్ట్రిబ్యూటర్లకు అయితే ఇక్కడ మెగా అభిమానులకి ఇక్కడ మొత్తం స్వాగతం పలుకుతూ ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు థియేటర్ల వద్ద కాకినాడలో ఉన్నటువంటి తిరుమల థియేటర్ వద్ద ఇప్పటికే అభిమానులు అయితే చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే టికెట్లు అయితే తీసుకున్నారు. ఒక్కొక్కరు కూడా ఇప్పటికే థియేటర్ల వద్దకు చేరుకుని ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో మన శంకర్ వరప్రసాద్ ఏ విధంగా ఇక్కడ మొత్తం సందడి చేయబోతున్నారు, అలాగే ప్రధానంగా ఆయన నటించినటువంటి నటన ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు. ఒక ముఠా మేస్త్రి, ఒక ఠాగూర్, అలాగే అనేక రకాల సినిమాలు అన్నీ కూడా కలగలిపి అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందని కూడా ఇక్కడంతా కూడా అభిమానులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చేరుకున్నారు, అభిమానులతో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉండబోతుందంటారు? మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వచ్చేసారు, ఎలా ఉంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను. మేము బాగా మొత్తం జనాలందరూ కూడా ఆకలిస్తారు. మన చిరంజీవి గారు సూపర్గా ఉంటుంది. మన శివశంకర్ వరప్రసాద్ గారు చాలా బాగా చేస్తారు. రేపు పొద్దున్న నాకు మీట్ ఉంది, నాకు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది. అవి మానేసుకొని వచ్చాను నేను. దేనికి వచ్చాను? మా చిరంజీవి మాకు అభిమానం, మాకు పక్కా ఫ్యాన్స్ అండి. నాకు 50 సంవత్సరాలు వయసు అండి, నాకు 50 సంవత్సరాల వయసు. చిరంజీవి గారు 1983లో ఖైదీ సినిమా కాడి నుంచి అక్కడి నుంచి నేను ఫ్యాన్స్ చూడడం తెలిసింది నాకు. 1990లో జగతివీర సుందరం వచ్చిందండి, మన శ్రీ పిఎన్ ఇయర్కి వచ్చిందండి. అవన్నీ కూడా చూశానండి నేను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నేను చూస్తాను వచ్చాను. ఎప్పుడు కూడా మానండి చిరంజీవి తర్వాతే పవన్ కళ్యాణ్ అండి. నాకు ఎప్పుడైనా సరే చిరంజీవి తర్వాతే పవన్ కళ్యాణ్. చిరంజీవి గారి సినిమా ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ షో చూస్తావా? ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ చూస్తానండి. ఎంత రేపు మీట్ పెట్టుకొని ఇప్పుడు ఇవాళ వచ్చానంటే నాకు ఎంత దూరం చూడండి. మరి దేనికి వచ్చానండి? రేపు కాంపిటీషన్ ఉందండి, నా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ తీసుకొని ఇప్పుడు నేను దేనికి వచ్చానండి? నాకు అభిమానం,
తప్పదు. ఇప్పటికే పాటలు చూస్తుంటే మొత్తం యూట్యూబ్ అంతా ట్రెండ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వేసినటువంటి డాన్సులు కావచ్చు, యురేకా నీవు కేక అంటే ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుంటాయండి. చిరంజీవి గారు చేసినట్టు ఎవరు చేయలేరండి. అస్సలండి. ఆయన 70 సంవత్సరాలు వేసాను కదండి. ఆయన 70 సంవత్సరాలు వేసాను కదండి. చిన్న కుర్రల్లో చేస్తున్నారు. ఆయన సూపర్ అండి. సూపర్. మెగాస్టార్ అంటే సూపర్. మెగాస్టార్ అంటే సూపర్. ఇంకా ఆయన ఊచెత్తడానికి మనం అంత అర్హులం కాదు. మనం చెప్పండి, ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చెప్పండి. ఎలా ఉండమేం కదండి, ఇది పండగ. అసలు పండగ అంటే చిరంజీవి. ఏ సినిమా వచ్చినా సరే పండగ అంటే చిరంజీవి గారే ఖచ్చితంగా. ఈ సంక్రాంతి చిరంజీవి గారు. ఇది అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఇందులో వెంకటేశ్వర గారు తోడవడం చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే మనం చెప్తున్నాం చూడండి, ఇది బ్లాక్ బస్టర్ పండగ. అసలు ఏ స్టెప్ వేయాలన్నా సరే అందులో ఒక స్టెప్ ఉంది. నెక్స్ట్ బాస్ 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 అంటే బాసే. ఓకేనా? ఖచ్చితంగా ఆ బుక్ స్టెప్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూడాలంటే ఎలా ఉండాలండి? అసలు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే. మేమేం చెప్పలేమండి ఇంకా. ఓకే, జై బాస్. అంటే రేపు 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 ఉదయం అయితే ఇతను బాడీ బిల్డింగ్ అయితే హాజరబోతున్నారు. కానీ చిరంజీవి సినిమా మన ప్రధానంగా ఆయన సినిమా ముందంటే ఈయన బాడీ బిల్డర్ అంటే ఇక్కడ వెళ్తున్నారు. అంటే చిరంజీవి సినిమా చూసేందుకంటే రేపు పెట్టుకుని ఇప్పుడు వాస్తవాన్ని ప్రాక్టీస్ అయితే చేయాలి ఇతను. కానీ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ చిరంజీవి సినిమా చూడడం కోసం వచ్చాను. ఎక్కడ రేపు ఉంది? అమలాపురం రేపు పొద్దున మధ్యాహ్నం 1 గంటకండి. చెప్పండి, ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా? ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. పండగకి చాలా హోప్స్ ఉన్నాయి సినిమా మీద. ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారిని చూస్తుంటే మాకు కుర్ర హీరోలు కూడా ఎందుకు పనిచేయాలనిపిస్తుందండి. ఎవరు పనిచేయరండి. ఆయన స్టామినా కానీ